మున్సిపల్ ఎన్నికలు ఏ రకంగా ఉండే అవకాశం? వచ్చే ఎన్నికల్లో ఓటరు ఎలా ఆలోచించాలి? తమ ఓటు హక్కు చాలామంది కూడా ఉపయోగించుకోవట్లేరు. అలాంటి వారికి ఏం సలహా ఇస్తారు? మున్సిపాలిటీలకు రావాల్సినటువంటి 700 కోట్లు కేంద్రం నిలిపివేసింది. సంబంధించిన నిధులను తీసుకురావాలంటే మార్చి. నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఎట్టకేలకు సర్పంచ్ ఎన్నికలు అయితే మాత్రం పూర్తయిపోయాయి. నెక్స్ట్ ఏ ఎన్నికలు జరగబోతున్నాయని ఒక క్యూరియాసిటీ మాత్రం ఓటర్లలో ఉంది. చాలామంది అయితే మాత్రం ఇక సర్పంచ్ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయని కూడా అందరూ అనుకుంటున్నారు. ఇదే సందర్భంలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఏది నిజము, ఏ ఎన్నికలు ముందొచ్చే అవకాశం ఉంది, అలాగే వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఒకవేళ మున్సిపల్ ఎన్నికలు ముందొస్తే మాత్రం ఎట్లా ఉండబోతుంది, అది ఎవరికి అనుకూలంగా ఉండబోతుంది, అసలు ఈ ఎన్నికల తీరు కూడా ఎట్లా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్, సర్పంచ్ ఎన్నికలు చాలా నాటకీయ పరిణామాలు, రకరకాల ప్రలోభాలు, అన్ని రకాలుగా మొత్తానికి అయితే మాత్రం పూర్తి అయిపోయాయి. ఇక ఎవరికైతే టికెట్ రాలేదో అలాగే ఓడిపోయిన వాళ్ళు కూడా నెక్స్ట్ ఎంపీటీసీ పోటీ చేయాలని కూడా చాలామంది ఆశలు పెట్టుకున్నారు. ఆ రకంగా ఇక రిజర్వేషన్ అనుకూలంగా వస్తాయని కూడా మొత్తం ప్రచారం చేసుకొని ప్రణాళికలు చేసుకుంటున్నారు. మరి పరిషత్ ఎన్నికలు ముందొస్తాయా? ఈ మధ్యకాలంలో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నట్టు కూడా పెద్ద ఎత్తున ఈసీ కూడా సిద్ధమవుతున్నట్టు ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏం క్లారిటీ ఇస్తారు? ప్రస్తుతానికైతే గతంలో ఎప్పుడైనా కూడా సర్పంచ్ ఎన్నికలు కాగానే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరిగేవి. కానీ ఈసారి దానికి భిన్నంగా మున్సిపల్ ఎన్నికలు పెట్టాలని, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం దానికి సిద్ధమైంది. దానికి సన్నద్ధం వ్యక్తం చేస్తూ వార్డులకు సంబంధించిన సమాచారాన్ని ఎన్నికల సంఘానికి ఇచ్చింది. ఫిబ్రవరిలో మొదటి వారంలో మున్సిపల్ ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉంది. దానికోసం ఎన్నికల సంఘం కూడా కసరత్తు ప్రారంభించింది. ఓటర్ జాబితాను వార్డు వైజ్గా సరి చేసే కార్యక్రమాన్ని నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. జనవరి 10 నాడు వార్డుల వారీగా ఓటర్ జాబితా ఫైనల్ పబ్లికేషన్ చేయబోతుంది. ఆ తర్వాత పోలింగ్ స్టేషన్ల జాబితా పబ్లిష్ చేయబోతుంది. దీనికోసం అంటే ఒక రకంగా చెప్పాలంటే మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలో ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. ఆలోగా ఎన్నికల సంఘం వైపు నుంచి చేయాల్సిన ప్రక్రియ అంతా పూర్తి చేస్తుంది. దానిలో భాగంగానే ఓటర్ జాబితా సవరణ కోసం షెడ్యూల్ ఇచ్చింది. జనవరి 10 నాడు ఓటర్ జాబితా ఫైనల్ పబ్లికేషన్ వస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మున్సిపల్ ఎన్నికలు తక్కువగా ఉండే పార్టీ పరంగా జరుగుతుంది. కొంత ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించిందని చెప్పొచ్చు. మున్సిపల్ ఎన్నికలను ప్రభుత్వం ముందుగా చేయాలని నిర్ణయించింది. కదా సార్, రెండు పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలు సాధారణంగా సాంప్రదాయంగా ఇక సర్పంచ్ ఎన్నికల తర్వాత పరిషత్ ఎన్నికలతో సర్పంచ్ ఎన్నికలో జరిగే అవకాశం ఉంది. కానీ ఉన్న పలంగా మున్సిపల్ ఎన్నికల్ని ముందు పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి? మున్సిపల్ ఎన్నికలు ప్రభుత్వం అధికారికంగా చెబుతున్న కారణం ఏంటంటే ఆర్థిక సంఘం నిధులు మున్సిపాలిటీలకు కూడా రావాల్సి ఉంది. 2025 జనవరి ఎండింగ్లో ప్రస్తుతం ఉన్న మున్సిపాలిటీలన్నిటికీ పాలక వర్గాల టైం ముగిసింది. కేంద్రం పాలక వర్గాలు ఉంటేనే నిధులు ఇస్తుంది, ఆర్థిక సంఘం నిధులు ఇస్తుంది. దాంతో రాష్ట్రానికి రావాల్సినటువంటి మున్సిపాలిటీలకు రావాల్సినటువంటి 700 కోట్లు కేంద్రం నిలిపివేసింది. సంబంధించిన నిధులను తీసుకురావాలంటే మార్చిలోపు ఎన్నికలు నిర్వహించాలి. మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించి దానికి సంబంధించిన నిధులు ఇవ్వండి అని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాస్తే దాదాపు రాష్ట్రానికి 700 కోట్ల నిధులు వచ్చే అవకాశం ఉంది. దానికోసం మార్చిలోపే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం అధికారికంగా సమాచారం ఇస్తుంది. దానికోసమే ఇప్పుడు 123 మున్సిపాలిటీలలో పాలక వర్గాల టైం ముగిసినటువంటి వాటిలలో ఎన్నికలు నిర్వహిస్తుంది. అధికారికంగా ఇది చెప్తున్న కారణం అయితే ఒక రకంగా చెప్పాలంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఒక మానసికంగా సిద్ధంగా లేదు. పార్టీ క్యాడర్ కూడా సిద్ధంగా లేదనే ఒక సమాచారం, అంటే అనధికారికంగా వాళ్ళు చేసిన సర్వేలు అయితే ఇంకా రకరకాల సమాచారం ప్రకారం ఇప్పుడు వద్దు, కొంత సమయం ఇచ్చిన తర్వాత ఎండాకాలం వేసవి కాలంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ చేద్దాం, దానికంటే ముందు ఎంపీటీసీ మున్సిపల్ ఎన్నికలు నిర్వహిద్దామనే ఒక ఆలోచన చేస్తున్నారు తెలిసింది. 123 మున్సిపాలిటీలు అంటే దాదాపు 2011 జనాభా లెక్కల ప్రకారం 57 లక్షలు మాత్రమే జనాభా ఉంటుంది. ఇక్కడ చాలా తక్కువ ఉంటాయి ఓట్లు. ప్రతి నియోజకవర్గానికి 1-2 మున్సిపాలిటీలు ఉంటాయి, కొన్ని చోట్ల కార్పొరేషన్లు ఉన్నాయి. కాబట్టి తక్కువ కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయొచ్చు. పార్టీ పరంగా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తే రిజల్ట్ మంచిగా వచ్చేకుంది. పార్టీ గుర్తు మీద మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతాయి. దాంతో కొంచెం ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ జనాల్లోకి వెళ్తుంది. కాంగ్రెస్ పార్టీ గెలిచింది అనే ఒక వేవ్ క్రియేట్ చేసుకోవడానికి, అనుకూలమైన వాతావరణం ఉండడానికి మున్సిపాలిటీ ఎన్నికలను ఎంపిక చేసిందని ఒక రకంగా ఇండైరెక్ట్గా, ఇది అంటే డైరెక్ట్గా చెప్పారు కానీ రాజకీయంగా ఇది ఎత్తుగడ అనేది వ్యూహమని
అర్థమవుతుంది ఇప్పటికైతే. కానీ ఇటు ప్రతిపక్ష పార్టీలైనా ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏమంటున్నాయంటే ఎందుకు పరిషత్ ఎన్నికలు నిర్వహించట్లేదు, సర్పంచ్ ఎన్నికల ఫలితాలు అనుకున్నంత స్థాయిలో ప్రభుత్వానికి రాలేదు, అందుకే భయపడి మరింత ఆలస్యం చేయడానికే వారం లోపే నోటిఫికేషన్ అన్న సర్కారు పార్టీ ఈరోజు మాత్రం పొడిగించుకుంటూ పోతుంది. ఇది భయపడి ఎన్నికల ఫలితాలు అనుకూలంగా రావన్న కారణంతోనే ఇప్పుడు ఎన్నికలను ఆలస్యం చేసే ఒక ప్రయత్నం జరుగుతుందనే ప్రచారం నిజమేనా? కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎన్నికల్లో అనుకున్నంత స్థాయిలో పర్ఫార్మెన్స్ చూపించలేకపోయింది. దాంట్లో ఎమ్మెల్యేల వైఫల్యం అయితేంది, రాష్ట్ర స్థాయి నాయకత్వం మానిటరింగ్ లేకపోతే కొంత స్పష్టంగా కనపడ్డది. అధికార పార్టీకి ఏకపక్షంగా రావాల్సిన రిజల్ట్ చాలా తక్కువగా వచ్చింది. 1/3 2/3 మాత్రమే వచ్చింది. గత ఎన్నికలలో అధికార పార్టీగా బీఆర్ఎస్ ఉన్నప్పుడు దాదాపు 9,000 సర్పంచులను గెలిచింది. కానీ ఆ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చూపించలేకపోయింది. అది రకరకాల కారణాలు ఉన్నాయి. ప్రధానంగా ఎమ్మెల్యేలు దాంట్లో సీరియస్నెస్ పెట్టకపోవడం, రెబెల్స్ను ఉద్యోగించకపోవడం, రాష్ట్ర స్థాయిలో మానిటరింగ్ కూడా సరిగా లేకపోవడం, ఇవన్నీ రకరకాల కారణాలతోటి ఫలితాలు అనుకున్నంత పెద్ద స్థాయిలో రాలేదు. అది వాస్తవం. అది కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్గా కూడా అంగీకరిస్తుంది. బహిరంగంగా చెప్పకపోయినా ఇంటర్నల్ అంగీకరిస్తుంది. 16 మంది ఎమ్మెల్యేలను కూడా గుర్తించి ఆయన నియోజకవర్గాల్లో వాళ్ళను సీరియస్ అయ్యారు. వాళ్ళను అంటే ఇట్లా ఎందుకు వచ్చాయని నిలదీయడం కూడా జరిగింది. భవిష్యత్తులో ఇలా వస్తే వాళ్ళకు ఇంకా వేరే రకంగా కూడా ఉంటుందని హెచ్చరించడం సీఎంఏ స్వయంగా హెచ్చరించినట్టుగా సమాచారం ఉంది. కాబట్టి ఇప్పుడు ఎంపీటీసీ జడ్పీటీసీ పెడితే వాటిని ఈ రకమైన ఫలితాలు వస్తే పార్టీకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి అలాంటి వాతావరణం క్రియేట్ కాకుండా పూర్తిగా సన్నద్ధమయ్యాక ఎలక్షన్ పెడదామని, దానికంటే ముందుగా మున్సిపాలిటీ ఎలక్షన్స్ పెడుతున్నారని ఒకటి రాజకీయపరమైనటువంటి విశ్లేషణ. అంతే, అధికారికంగా ఎక్కడ చెప్పట్లేదు. కాకపోతే ఆర్థిక సంఘం నిధుల కోసం ముందుగా మున్సిపాలిటీ ఎన్నికలు పెడుతున్నాం, 700 కోట్లు రావాల్సి ఉన్నది, దానికోసమే మార్చిలోగా ఎన్నికలు పెడుతున్నామని వాళ్ళు ఓపెన్గా చెప్పడం జరుగుతుంది. సార్, సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్వయాన సీఎంఏ అందరు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఫీల్డ్లో ఉండాలి, కాన్ఫరెన్స్లో ఉండాలి, హైదరాబాద్ రావద్దని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు కూడా అదే స్థాయిలో ఫోకస్ చేశారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా మీనాక్షి నటరాజన్ గారు కూడా మొత్తం కూడా ఫోకస్ చేశారు. ఇది చాలా కీలకం అని చెప్పారు. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా ఈ యొక్క ఇది మన ప్రచారం కూడా చేశారు. ఇండైరెక్ట్గా సర్పంచ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కూడా ఆయన సభలు సమావేశాలు కూడా నిర్వహించారు ఉత్సవాల పేరుతో. కానీ ఫలితాలు మాత్రం ఆశించినంతగా రాకపోవడానికి ఇంత ఫోకస్ పెట్టినా కానీ ఎమ్మెల్యేల దగ్గర ప్రాబ్లం వచ్చిందా, లేకపోతే ఎక్కడ జరిగిందే అనుకున్నంత ఎందుకు రాలేదు? కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చింది. 10 సంవత్సరాల పాటు కష్టపడ్డ కార్యకర్తలకు మామూలు రిజర్వేషన్లు 3-4 టర్ముల తర్వాత ఒకసారి వస్తుంది. 10 సంవత్సరాల కష్టపడ్డ కార్యకర్తలు రిజర్వేషన్ అనుకూలంగా వచ్చిన వారు వాళ్ళు ఏమంటారంటే మాకు వాళ్ళ స్థాయిలో సర్పంచ్ పదవి చాలా పెద్దది, వాళ్ళ గ్రామ స్థాయిలో అయితే మండల స్థాయిలో ఒకసారి సర్పంచ్ కావాలనే కోరిక ఉంటుంది. అది పార్టీ పరంగా ఎంపిక కావాలనుకుంటారు. కానీ సీటు మాత్రం ఒక్కరికే ఇవ్వగలుగుతారు. ఇంకొకరికి మిగతా వాళ్ళు ఇంకో 2-3 ఆశిస్తారు. వాళ్ళిద్దరిని బుజ్జగించి వాళ్ళని ఇంకా వేరే ప్రత్యామ్నాయాలు చూపెట్టి నామినేటెడ్ పోస్టా ఇంకేదో రకంగా పార్టీ పదవిలా ఏదో ఒకటి చెప్పాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలకు, రాష్ట్రస్థాయి నాయకత్వానికి, జిల్లా స్థాయి నాయకత్వానికి. అలా కాకుండా రెబల్స్గా పోటీ చేసిన వారిని ఎవరిని పట్టించుకోలేదు. వాళ్ళు పార్టీకి ఉద్యోగిత ప్రయత్నం చేయలేదు, సీరియస్గా చేయలేదు. చేసారు కానీ పూర్తి సీరియస్గా చేయలేదు. దాంతోపాటు వాళ్ళు ఏం చేశారంటే ఇండిపెండెంట్గా పోటీ చేశారు. పార్టీ క్యాండిడేట్, ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఇద్దరు కూడా కాంగ్రెస్ క్యాండిడేట్లే. దాంతో బీఆర్ఎస్ కొంత క్యాచ్ చేసింది వీళ్ళను. వీళ్ళ అంతర్గత కలహాలను కలిగి చేసి కొన్ని చోట్ల బీఆర్ఎస్ క్యాండిడేట్లు కూడా విత్డ్రాయి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులకే స్వయంగా మద్దతు తెలిపారు. దాంతో కాంగ్రెస్ రెబల్ కొంత సానుభూతి రావడం, బీఆర్ఎస్ ఓట్లు ఇట్లా కాంగ్రెస్ మధ్యలోనే పోటీ జరిగి కాంగ్రెస్ ఎక్కువ నష్టపోయింది. ఎక్కువ సీట్లు రావాల్సి ఉంది, అధికార పార్టీకి రావాల్సినంత సీట్లు రాలేదు. దాంతో కొంత పార్టీ అంతర్గతంగా ఇబ్బంది అయింది. అది ఎక్కువ వైఫల్యం అంటే ఎమ్మెల్యేలు చూడాల్సి ఉండే. వాళ్లకు సర్పంచులు నెక్స్ట్ మళ్ళీ గెలవాలంటే సర్పంచులు చాలా కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. గ్రామ స్థాయిలో వాళ్ళకు మళ్ళీ ఓట్లు వేయించేదంటే సర్పంచులు ఎక్కువ. గ్రామాలకు సంబంధించిన అభివృద్ధి పనులు అయితేంది, ప్రజలను కన్విన్స్ చేయడం అయితేంది, నెక్స్ట్ ఎమ్మెల్యేకు ఓట్లు వేయించడం అయితేంది సర్పంచులకు ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఎక్కువ సంఖ్యలో వాళ్ళు గెలిపించుకుంటే నెక్స్ట్ మళ్ళీ ఎమ్మెల్యేగా ఆయన గెలవడానికి అవకాశం ఉంటుంది. ఆ విషయాలలో ఎమ్మెల్యేలు కొంత వైఫల్యం చెందారు. వాళ్ళు ఈగోకి పోవడం అవుతుంది, సీరియస్గా తీసుకోకపోవడం అవుతుంది, అనుభవం లేకపోవడం అవుతుంది, రకరకాల కారణాలతోటి వైఫల్యం చెందారు. 16 మందిని సీఎం కూడా స్వయంగా సీరియస్ అయ్యాడు, పిలిపించుకొని మాట్లాడారు, వాళ్ళని హెచ్చరించాడు. అది కొంత సర్పంచ్ ఎన్నికల్లో అనుకున్నంత ఫలితం రాదని చెప్పవచ్చు. సార్, ఇక మున్సిపల్ ఎన్నికల గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఇక దాదాపుగా మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళబోతున్నట్టు మొత్తం కూడా అర్థమైపోతుంది. ఈ ఎన్నికల తీరు ఎట్లా ఉంటుంది, ఓటర్ల నాడి ఎట్లా ఉంటుంది, గత ఎన్నికల్లో కూడా ఎవరికి అనుకూలంగా ఏ స్థాయిలో ఉన్నది, ఏ ప్రాంతాల్లో కూడా ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల తీరుపై చాలామంది కూడా తక్కువ అవగాహన ఉంది.
మీకున్న సమాచారం ప్రకారం ఎన్నికల యొక్క ప్రభావం ఏంటి అసలు? మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం 123 మున్సిపాలిటీలు ఓకే. కార్పొరేషన్లకు కలిపి ఎన్నికలు నిర్వహిస్తాం, మేము సిద్ధంగా ఉన్నామని ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. అందులో 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు, అంటే నిజామాబాద్, కరీంనగర్, రామగుండం, మంచిర్యాల, కొత్తగూడెం, మహబూబ్ నగర్, ఇట్లా 6 కార్పొరేషన్లు, మిగతాయి మున్సిపాలిటీలు. అవి 123 మున్సిపాలిటీల కార్పొరేషన్లకు ఎన్నికలు సిద్ధం మేము అని ఎన్నికల కమిషన్ లేఖ రాయడంతో వాళ్ళు ఓటర్ లిస్ట్ జాబితాకు లేఖ రాశారు. రాష్ట్రంలో 2966 వార్డులకు ఎన్నికలకు మీకు సిద్ధంగా ఉన్నాయి లేఖ రాశారు. అందులో 57 లక్షల మంది జనాభా ఉన్నారు. అందులో ఎస్టీ జనాభా 4% ఉన్నది, ఎస్సీ జనాభా 13.5% ఉన్నది. మొత్తంగా 18% వరకు ఎస్సీ ఎస్టీలకు వార్డులు రిజర్వేషన్ అయ్యే అవకాశం ఉంది. మిగతా అంటే ఇక్కడ సర్పంచ్ ఎన్నికలు ఇక్కడ తేడా ఏంటంటే ఇక్కడ బీసీలకు సీట్లు రిజర్వేషన్లు పెరిగే అవకాశం ఉంది. ఎస్టీ జనాభా తక్కువ ఉన్నది, ఎస్సీ జనాభా కూడా తక్కువ ఉంది మున్సిపాలిటీలో. కామన్గా ఎస్టీలు మున్సిపాలిటీలలో పట్టణాల్లో తక్కువ ఉంటారు గ్రామాల్లో కంటే. కాబట్టి ఆటోమేటిక్గా ఎస్టీలకు తగ్గుతున్నప్పుడు బీసీలకు సీట్లు పెరుగుతాయి. ఓవరాల్గా 50% దాటొద్దు. సేమ్ ఫార్ములా గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో 50% రిజర్వేషన్ దాటొద్దు. అదే టైంలో ఎస్సీ ఎస్టీలకు వాళ్ళు ఎంత జనాభా ఉంటే అంత ఇవ్వాలి. ఇక్కడ మొత్తం ఎస్సీ ఎస్టీలు కలిపితే పట్టణాలలో ఇప్పుడు అధికారికంగా 2011 జనాభా లెక్కల ప్రకారం 18% ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. కాబట్టి మిగతా 32% ఆటోమేటిక్గా బీసీలకు వస్తుంది. సర్పంచ్ ఎన్నికలు చూస్తే రివర్స్ కాబోతుంది. బీసీలకు చాలా సీట్లు పెరగబోతున్నాయి, వార్డులు పెరగబోతున్నాయి. అది కొంచెం శుభపరిణామం బీసీలకు. ప్రభుత్వానికి కూడా శుభపరిణామమే, ఇబ్బందికరం ఏమి ఉండదు. కాబట్టి ఇక్కడ జరుగుతుంది. అదొకటి. డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలి. ఎలక్షన్ కమిషన్ మళ్ళీ రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ కమిషన్కు ఇచ్చిన రిపోర్ట్ను క్యాబినెట్ ఆమోదించాలి. క్యాబినెట్ ఆమోదించిన తర్వాత గ్రామ మండలాల్లో రాష్ట్ర స్థాయిలో మేయర్లు, చైర్మన్ల రిజర్వేషన్ తీయాలి. జిల్లాలో వార్డులది రిజర్వేషన్ తీసేసి ఎలక్షన్ కమిషన్కి ఇస్తే వాళ్ళు ఎలక్షన్ నిర్వహించే అవకాశం ఉంది. ఈ బ్యాలెట్ పద్ధతి ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి. డైరెక్ట్ వార్డు 3 డివిజన్లకు ఎలక్షన్ జరుగుతాయి. వాళ్ళు ఇండైరెక్ట్గా మేయర్లను, చైర్మన్లో ఎన్నుకుంటారు. పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి. మొత్తం గతంలో ఉన్న విధానం ఒకటే ఓటు ఉంటుంది ఇక్కడ. అంటే మీ గ్రామాలలో 2 ఓట్లు ఉన్నాయి, వార్డు మెంబర్కి ఒకటి, సర్పంచ్కి ఒకటి. ఇక్కడ ప్రజలు వేసే ఓటర్లు వేసేది మాత్రం ఒక వార్డు మెంబర్కి ఓటు వేయాల్సి వస్తుంది. వాళ్ళు వార్డు మెంబర్లు, చైర్మన్, మేయర్ని ఎన్నుకుంటారు. కాబట్టి ఇక్కడ ఒకటే ఓటు ఉంటుంది. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరుగుతాయి. ఇదంతా 2966 వార్డులకు, డివిజన్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. కానీ ఇది కూడా పొలిటికల్ పార్టీ గుర్తుతో జరిగే ఎన్నికలే కదా సార్. మరి ఇలాంటప్పుడు పరిషత్ ఎన్నికల్లో ఒకవేళ ప్రభుత్వం ఇప్పుడు వద్దులే అనుకున్నప్పుడు ఇది కూడా పార్టీ గుర్తుతో జరిగేది కదా. మరి దీని ఇంపాక్ట్ కానీ ఆ యొక్క ఫలితాల మీద ఎలాంటి భయం కానీ ఆందోళన ఉండదా? మరి అంటే మున్సిపాలిటీల్లో తక్కువ ఓట్లు ఉంటాయి. అంటే ఓవరాల్గా కాన్స్టిట్యున్సీకి 1-2 మున్సిపాలిటీల కంటే ఎక్కువ ఉంటాయి. ప్రతి కాన్స్టిట్యున్సీకి కానీ 1-2 మ్యాక్సిమం, అంతకంటే ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాటిని ఎమ్మెల్యే కాన్సన్ట్రేషన్ చేయడానికి ఎక్కువ ఒక ఆస్కారం ఉంటుంది. ఆ తక్కువ ఓటర్లు, ఎక్కువ కాన్సన్ట్రేషన్, పార్టీ గుర్తు కాబట్టి పార్టీ గుర్తుకు ఓటేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇక్కడ పార్టీ బీఫామ్ ఇచ్చిందే ఫైనల్. పార్టీ బీఫామ్ సంపాదించడం ఎక్కువ రిస్క్. ఒక్కొక్కసారి పార్టీ బీఫామ్ వచ్చినాక పార్టీకి సాంప్రదాయక ఓట్లు, ఏ పార్టీకైనా వాళ్ళ ఓట్ల ప్రకారం జరుగుతూ ఉంటాయి. అట్లా కొంత అడ్వాంటేజ్, క్యాండిడేట్లకు అడ్వాంటేజ్ ఉంటుంది, పార్టీలకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఈజీగా గుర్తు కూడా ఈజీగా వెళ్తుంది జనాల్లోకి. ఆల్రెడీ విస్తృత ప్రచారం ఉన్నది. అదే సర్పంచ్ ఎన్నికలలో గుర్తులు ఇండిపెండెంట్ గుర్తులు ఉంటాయి కాబట్టి ఆ గుర్తును జనాల్లో తీసుకుపోవడం ఎక్కువ రిస్క్. కాబట్టి ఇక్కడ మున్సిపాలిటీలో పార్టీ పరంగా ఎన్నికలు జరుగుతాయి. దాన్ని ఎమ్మెల్యేలు 1-2 మున్సిపాలిటీలు ఉంటాయి కాబట్టి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఎక్కువ గెలుపొందాలనే అవకాశాలు, వాళ్ళు ప్రయత్నాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. సార్, గ్రామాల విషయానికి వస్తే మాత్రం ఎంఐఎం పాత్ర ఎక్కువ ఉండదు, ఎక్కడ కూడా తెలిసి ఉండదు. కానీ పట్టణాల విషయానికి వస్తే మాత్రం ముస్లిం జనాభాను బట్టి అయితే మాత్రం మజ్లిస్ పార్టీ ప్రభావం ఉంటుంది. ఎందుకంటే మైనారిటీ ఓటర్లకు ఎక్కువగా కూడా వాళ్ళకు కూడా ఒక ఓట్ బ్యాంక్ ఉంది. మరి మున్సిపాలిటీ ఈ యొక్క మున్సిపల్ ఎన్నికలపైన ఎంఐఎం పాత్ర ప్రభావం ఉంటుందా? అర్బన్కు రూరల్కు ప్రధానమైన తేడా ఏంటంటే అర్బన్లో బీజేపీ, ఎంఐఎం ఎక్కువ ఓట్లు ఉంటాయి. అంటే గతంలో అంటే బీఆర్ఎస్, కాంగ్రెస్తో పాటు ఇక్కడ ఎంఐఎంకు, బీజేపీకి ఓట్లు ఎక్కువ. పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి పట్టు ఎక్కువ, ఓట్లు ఎక్కువ. మొదటి నుంచి సాంప్రదాయక ఓటు ఎక్కువ ఉంటుంటుంది. అర్బన్లో కొంచెం విద్యావంతులు అయితేంది, యువకులు అయితేంది, చదువుకున్న వాళ్ళు అయితేంది, వ్యాపారస్తులు, చిన్న వ్యాపారులు, పెద్ద వ్యాపారులు ఇక్కడ ఉంటారు కాబట్టి బీజేపీకి ఎక్కువ ఓట్లు ఉంటాయి. కొంత మిగతా అంటే గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి మొదటి నుంచి కొంత ఓట్లు ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ ఎంఐఎంకు ముస్లిం ప్రాంతాలు ఎక్కువ. గతంలో ఎలక్షన్ జరిగినప్పుడు 2020లో భయంసా మున్సిపాలిటీని మొత్తం ఎంఐఎం చైర్మన్ కైవసం చేసుకున్నది. జల్పల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకున్నది. అట్లే బీజేపీ కూడా మక్తల్ మున్సిపాలిటీని కైవసం చేసుకున్నది. ఇలాగంటే బీజేపీ సర్పంచుల కంటే గ్రామీణ ప్రాంతాల్లో కంటే ఇక్కడ ఎంఐఎం, బీజేపీ కొంత ఎక్కువ ప్రభావం చూపెడుతుంది. వాళ్ళ ఓట్లు ఎక్కువ. నిజామాబాద్లో 26 డివిజన్లు గెలిచారు. అట్లా కరీంనగర్లో, ఇట్లా అయితేంది తాండూరులో, వికారాబాద్లో
ఇట్లా నల్గొండలో కొంత వీళ్ళ మున్సిపాలిటీ అంటే మున్సిపాలిటీలలో మైనార్టీలు ఎక్కువ ఉంటారు, ముస్లింలు ఎక్కువ ఉంటారు. నిర్మల్లో, ఆదిలాబాద్లో ఇలా ఈ అన్ని పట్టణాలలో కొంత ముస్లింలు ఎక్కువ కాబట్టి వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఎంఐఎంను అంత ఈజీగా ఇక్కడ తీసేయలేం. గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ ప్రభావం చాలా తక్కువ, చాలా అంటే కౌంట్లెస్. కానీ మున్సిపాలిటీల్లో మాత్రం ఎంఐఎం ప్రభావం ఉంటాయి, ఓట్లు ఎక్కువ ఉంటాయి. వాళ్ళతో కలిసి ఒక్కొక్కసారి మేయరు, మున్సిపల్ చైర్మన్ సీటుగా పంచుకోవాల్సి వస్తుంది. గతంలో బీఆర్ఎస్ కూడా చేసింది, ఈసారి కాంగ్రెస్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నిజామాబాద్ లాంటి సీట్లు చాలా దగ్గరకు వచ్చారు. అలా అంటే వాళ్ళు బీఆర్ఎస్ కలిస్తేనే మేయర్ సీటు కైవసం చేసుకోవాల్సి వచ్చింది. ఓకే ఓన్గా అంటే బీజేపీకి ఎక్కువ సీట్లు రావడంతో అక్కడ బీఆర్ఎస్కి నష్టం జరిగింది. ఎంఐఎం బీఆర్ఎస్ కలిసి అక్కడ మేయర్ సీట్లు కైవసం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఆ ప్రభావం ఎక్కువ ఉంటుంది. కరీంనగర్, నిజామాబాదు, భైంసా, ఆదిలాబాదు, నల్గొండ ఇంకా కొన్ని పట్టణాలలో వీళ్ళ ఓట్లు ఎక్కువ ఉంటాయి. దాంతో ఈ ఎన్నికలలో అంటే సర్పంచ్ ఎన్నికల కంటే ఎంఐఎం, బీజేపీ కొంత ఎక్కువ ఎఫెక్ట్స్ ఉంటాయి. సార్, ఉన్న మున్సిపాలిటీలలో ఏ జిల్లాలో ఎక్కువ స్థానాలు, మెజార్టీ స్థానాలు ఉన్నాయి? ఎందుకంటే ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ తీసుకుంటే మాత్రం దక్షిణ తెలంగాణలో మన జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ స్థానాలు కూడా వచ్చాయి. ఉత్తర తెలంగాణలో ఎక్కువ ఇటు బీఆర్ఎస్కు, బీజేపీ కూడా పట్టు ఎక్కువ ఉన్నాయి. మరి స్థానాల లెక్కలు కనుక చూస్తే ఏ జిల్లాలో ఎక్కువ నెంబర్స్ ఉన్నాయి? కరీంనగర్ జిల్లాలో ఎక్కువ ఉంటాయి మున్సిపాలిటీలు. ఓకే. ఆ కరీంనగర్ జిల్లాలో 2 కార్పొరేషన్లు ఉన్నాయి. సూపర్. ఇప్పుడు ఉత్తర తెలంగాణలోనే ఎక్కువ 6 కార్పొరేషన్ల ఎలక్షన్ జరిగితే నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ, రామగుండం కానీ, మంచిర్యాల కానీ ఇవన్నీ ఉత్తర తెలంగాణలో. ఇక్కడ బీజేపీ ఎంపీలు ఉన్నారు. అక్కడ అరవింద్ అవుతుంది, బండి సంజయ్ అవుతుంది, వీళ్ళు ఉన్నారు. అక్కడ మహబూబ్ నగర్లో డీకేఆర్ని ఎంపీగా ఉన్నారు. ఈ 4-5 కార్పొరేషన్లు పెద్దవి, వాటికి ఎలక్షన్ జరుగుతున్నాయి. ఇక్కడ బీజేపీ ఎంపీలు ఉన్నారు. ఓకే. నిజామాబాద్ చాలా దగ్గరకు వచ్చి పోయారు పోయినసారి, చాలా కష్టపడ్డారు, చాలా సీట్లు వచ్చాయి ఆడ. కాబట్టి ఈసారి ఇంకెక్కువ వాళ్ళు పనిచేసే అవకాశం ఉంది. మోడీ ఇప్పటికే వాళ్ళ క్లాస్ బీకాడు, మీరు ఎందుకు పని చేయట్లేదు, ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు అనేది మొన్ననే రీసెంట్గా జరిగింది. క్లాసు మున్సిపల్ ఎన్నికల మీద ప్రభావం ఉండే అవకాశం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళ కాన్స్టిట్యున్సీలలోనే ఎలక్షన్ జరుగుతున్నాయి. నిజామాబాద్, ధర్మపురి అరవింద్, కరీంనగర్ కేంద్ర మంత్రిగా ఉన్నాడు బండి సంజయ్, ఆయన సొంత కాన్స్టిట్యున్సీ, అది సొంత అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, ఆయన ఓటున్న కాన్స్టిట్యున్సీ అది. అక్కడ కార్పొరేషన్ ఎలక్షన్ జరుగుతుంది. రామగుండం అవుతుంది, మంచిర్యాల అవుతుంది, డీకేఆర్ నగర్ ఉన్నటువంటి జిల్లా హెడ్ క్వార్టర్ అయితే మహబూబ్ నగర్ అవుతుంది. ఇవి జరుగుతున్నాయి కాబట్టి కొంత బీజేపీ ప్రభావం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. వాళ్ళు కూడా కొంచెం ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టే అవకాశం ఉంది. వాళ్ళ ప్రభావం ఎంతవరకు ఉంటుంది దాన్ని బట్టి బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ ఓట్ల వాళ్ళ కైవసం చేసుకోవడం బట్టి. సో మీ అన్నదాని ప్రకారం ఉత్తర తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది. 2 పార్టీలతో టఫ్ ఫైట్ చేయాల్సిందే. బీజేపీ ఎక్కడైతే పుంజుకుంటుందో అక్కడ ఎవరో ఒకరు అంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ 3వ ప్లేస్ పోవాల్సి వస్తుంది. ఏ ఎలక్షన్ చూసినా బీజేపీ ఒకసారి సెకండ్ కానీ ఫస్ట్ కానీ వస్తే ఆ ఎలక్షన్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్కి వెళ్తాయి తప్ప. ఎందుకంటే ఆటోమేటిక్గా ఇప్పటిదాకా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యలో దొరికినప్పుడు బీజేపీ వచ్చిన దగ్గర 10 అట్లా జరుగుతూ ఉంది. ఈసారి ఎట్లా జరుగుతుంది మరి ఏదో చూడాలి, ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు. సార్, మొన్న జరిగిన స్థానిక ఎన్నికలైన సర్పంచ్ ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీలు అయితే మాత్రం తమ బలాన్ని చాటుకునే, తమ స్థానాలను అయితే పట్టు నిలుపుకునేలాగా ఇటు సిపిఎం అయితేంది, సిపిఐ అయితేంది, అలాగే ఎమ్మెల్యే అయితేంది, కొన్ని స్థానాలు అయితే మాత్రం వాళ్ళ బలాన్ని చాటుకున్నాయి. మరి మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళ పాత్ర, వాళ్ళ ప్రభావం ఉంటుందా? మున్సిపాలిటీ ఎన్నికలలో ఉంటుంది కానీ చాలా తక్కువ. కాకపోతే ఇప్పుడు ఇక్కడ జరిగే కొత్తగూడెం కార్పొరేషన్ ఎలక్షన్ ఉంది. కొత్తగూడెం కార్పొరేషన్ ఎలక్షన్లో కొత్తగూడెం ఎమ్మెల్యే సిపిఐ ఎమ్మెల్యే, అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే సిపిఐ ఎమ్మెల్యే కాబట్టి అక్కడ వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఆయన కూడా దానికి ఎక్కువ ప్రయత్నం చేసే అవకాశం ఉంది. మన సర్పంచ్ ఎన్నికలలో కూడా ఎక్కువ ప్రయత్నం చేసింది కాబట్టి ఆయన సొంత కాన్స్టిట్యున్సీలో, ఆయన కార్పొరేషన్లో ఆయన గెలవడానికి కానీ, కాంగ్రెస్తో టైఅప్ కానీ ఇంకా ఏదైనా రకరకాల ప్రయత్నం చేస్తారు. అదే అక్కడ కార్పొరేషన్ ఉండడం, ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా, ఆయన సింగిల్ ఎమ్మెల్యే కాబట్టి ఆయన సొంత స్థానాన్ని మరి ఈ విధంగా చేస్తారు. కొంచెం ఆసక్తికరంగా ఉంటుంది. పొత్తు పెట్టుకుంటారా, ఫ్రెండ్లీ కాంటెస్ట్ ఉంటుందా, అది ఏ విధంగా ఉంటుందో చూడాలి. సార్, సిరిసిల్ల అంటే కేటీఆర్ అంటే సిరిసిల్లగా ఒక పేరు ఉంటుంది. ఆటోమేటిక్గా ఆయన అక్కడ మంత్రిగా, అక్కడ ఎమ్మెల్యే, గతంలో మంత్రిగా చేశారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇక స్వయాన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. కానీ గత మున్సిపల్ ఎన్నికల్లో అక్కడ మాత్రం అత్యధికంగా ఇండిపెండెంట్ స్థానాలు ఎక్కువ గెలిచాయి, ఆయన పార్టీ కంటే ఎక్కువ. ఏం జరిగింది అప్పుడు? అలాంటి ప్రభావం మళ్ళీ వేరే వాళ్ళకు కూడా జరిగే అవకాశం ఉంటుంది? సిరిసిల్లలో లాస్ట్ టైం మున్సిపల్ ఎన్నికలలో రాష్ట్రంలోనే హైయెస్ట్ ఇండిపెండెంట్లు గెలిచిందంటే సిరిసిల్లలోనే 12 ఇండిపెండెంట్లు గెలిచారు. అక్కడ టికెట్ రాని వాళ్ళంతా కాంగ్రెస్కి పోకుండా ఇండిపెండెంట్గా పోటీ చేశారు, వేరే పార్టీకి పోకుండా ఇండిపెండెంట్గా పోటీ చేశారు. ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కూడా కేటీఆర్ ఫోటోనే పెట్టుకున్నారు. ఇండిపెండెంట్ క్యాండిడేట్లు మేము కూడా కేటీఆర్ మద్దతుదారులమే, కేటీఆర్ మాకు గట్టిగా అన్యాయం జరిగింది, మేము కేటీఆర్కి వ్యతిరేకం కాదు, లోకల్గా ఉన్న వాళ్ళు గెలవలేరు కాబట్టి మేము పోటీ చేస్తున్నాం, వేరే పార్టీ వాళ్ళు గెలవద్దు అని
పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన క్యాండిడేట్ ఓడిపోతాడు కాబట్టి మేమే గెలుస్తాం, మాకే మద్దతు ఉన్న ప్రజల మద్దతు అని కేటీఆర్ బొమ్మ పెట్టుకొని గెలిచారు. వాళ్ళు వేరే పార్టీకి పోలేదు. అక్కడ రాష్ట్రంలో హైయెస్ట్గా ఇండిపెండెంట్ గెలిచిందంటే అక్కడ ఒక రకంగా అక్కడ ఆశ్చర్య ఫలితాలు. ఎందుకంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యింది, బీఆర్ఎస్ గెలవాల్సిన దగ్గర ఎక్కువ సీట్లు ఇండిపెండెంట్ గెలవడం కారణం ఏంటంటే విత్ ఇన్ ద పార్టీలో ఉన్నటువంటి ఆధిపత్య పూరైతుంది, కొంత టికెట్ రాల నిరాశ అవుతుంది. దాంతో అక్కడ ఎక్కువ సీట్లు వచ్చాయి. పార్టీ వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు, ఎన్ని సీట్లు ఇండిపెండెంట్ గెలవైంది అని అడిగారు. దాంట్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు కూడా కేటీఆర్ ఫోటో పెట్టుకున్నాడు. ఓకే, వాళ్ళు కూడా కేసీఆర్ ఫోటో పెట్టుకున్నారు. మాకు మేము కేటీఆర్కి వ్యతిరేకం కాదు, లోకల్గా ఉన్న క్యాండిడేట్కి వ్యతిరేకం, ఆయన గెలవలేడు కాబట్టి మేము చేస్తున్నామని అక్కడ కొంత 12 సీట్లు ఇండిపెండెంట్ గెలవడం అంటే కొంచెం ఆశ్చర్యం కలిగింది. సార్ నాకు తెలిసి అదే ఎన్నికల్లో ఇక్కడ జూపల్లి నియోజకవర్గంలో కూడా అలాగే జరిగింది. ఆయన ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఉండి ఆయన బలపరిచిన అభ్యర్థులు కూడా మొత్తం ఆ ప్యానెల్ మొత్తం కూడా గెలిచింది అనుకుంటా. అవును, గెలిచింది, ఎక్కువ సీట్లు గెలిచినాయి. కానీ కాకపోతే ఆయన అప్పటికే పార్టీకి వ్యతిరేకంగా పోయాడు. కానీ ఈయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, అందరికీ సీట్లు ఇచ్చేది ఆయన, డైరెక్షన్ ఇచ్చేది ఈయనే. ఆయన కాన్స్టిట్యున్సీలోనే అట్లా జరగడం అదొక విచిత్రం. సార్ రెబల్స్ ప్రభావం 3 పార్టీలపై ఉంటుందా, లేకపోతే ఎందుకంటే చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు లోకల్ సమీకరణలు వేరేలాగా ఉంటాయి, ఇటు బీఆర్ఎస్ నుండి కానీ ఇక అధికార పార్టీ నుండి ఎక్కువగా పోటీ ఉంటే రాకపోతే మాత్రం రెబల్స్ లాగానో పోటీ చేయాల్సిన అవసరం వస్తుంది, అది మున్సిపల్ ఎన్నికల పైన కానీ వేరే పార్టీల మీద కానీ ప్రభావం ఉంటుందా? మున్సిపల్ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు డిఫరెన్స్ ఏంటంటే అక్కడ పార్టీ పరంగా జరిగాయి. సర్పంచ్ ఎన్నికలు ఇండిపెండెంట్గా జరుగుతాయి, గుర్తులన్నీ వేరుంటాయి, పార్టీ అఫీషియల్ ఎక్కడ ఉండదు. మున్సిపాలిటీ ఎన్నికలు పార్టీ పరంగా జరుగుతాయి, పార్టీ గుర్తుంటుంది, పార్టీ బీఫామ్ ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా అయితే పార్టీ గుర్తుకు ఓటేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. పార్టీ వాళ్ళకి వస్తే సీట్ వస్తే వాళ్ళకే, అది చెయ్యి గుర్తు అవుతుంది, కారు గుర్తు అవుతుంది, ఇంకో రకాలు అవుతుంది, పువ్వు గుర్తు అవుతుంది. ఆ గుర్తుకు ఓటేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఇండిపెండెంట్ల ప్రభావం తక్కువ. ఇండిపెండెంట్గా నిలబడ్డా కూడా ఓటు తక్కువ వస్తాయి. ఆటోమేటిక్గా పార్టీ క్యాండిడేట్ కాదు, పార్టీ గుర్తు కాదు, ఈయన పార్టీ కానీ ఒక ప్రభావం ఉంటుంది. కాబట్టి అందుకనే పార్టీ పరంగా జరిగినప్పుడు పార్టీ టికెట్ కోసం ఎక్కువ ఎఫర్ట్స్ పెడతా ఉంటారు, ఓకే, పార్టీ గుర్తు రావడానికే. దాంతో కొంత అడ్వాంటేజ్ జరుగుతుంది. కాబట్టి ఇంటి రెబెల్స్ ప్రభావం తక్కువ ఉంటుంది, కానీ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే పార్టీ గుర్తే ఫైనల్, పార్టీ గుర్తుకే ఎక్కువ ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఆ గుర్తు మీద ఓటు వేయడానికి ఎక్కువ చూపెడతారు. మున్సిపల్ ఎన్నికలు ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? ఒకవైపు ఇటు బీఆర్ఎస్ చాలా బూస్టప్ మీద ఉన్నది, కేసీఆర్ కూడా బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తారు. మరోవైపు బీజేపీ మీరు అన్నట్టు మోడీ క్లాస్ తర్వాత కూడా వాళ్ళ కాన్స్టిట్యున్సీ వాళ్ళు పట్టు నిలుపుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరీ ముఖ్యంగా అధికార పార్టీ నిలుపుకోవాలంటే ఇటు వాళ్ళ ఎమ్మెల్యేల సత్తా చాటాలి, సీఎం దగ్గర మాట నిలుపుకోవాలన్నా ఇక ముగ్గురికి అవసరమే. ఇక 3 ప్రధాన పార్టీలకు చాలా సీరియస్. ఇదే సందర్భంలో వచ్చే మున్సిపల్ ఎన్నికలు ఎలా ఉండబోయే అవకాశం ఉంది, ఎవరిపై ప్రభావం ఎక్కువ ఉండే అవకాశం ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల తర్వాత పార్టీ గుర్తుపై స్థానిక సంస్థల ఎన్నికలు మొదటి ఎన్నికలు ఇది. పార్టీ గుర్తుపై జరుగుతున్న మొదటి ఎన్నికలు. ఇప్పటిదాకా కంటోన్మెంట్ ఎన్నికలు అయితే, జూబ్లీహిల్స్ ఎన్నికలు శాసనసభ జరిగినాయి. కానీ స్థానిక సంస్థల్లో పార్టీ గుర్తుపై జరిగే మొదటి ఎన్నికలు. ప్లస్ ఇక్కడ జరిగే 123 మున్సిపాలిటీల కార్పొరేషన్లకే ఎలక్షన్ జరుగుతున్నాయి. హైదరాబాద్ కానీ ఓఆర్ఆర్ లోపల ఉన్న వాటికి కానీ, వరంగల్, సిద్దిపేట, ఖమ్మం, అచ్చంపేట ఇలాంటి వాటికి ఒక 7 టైం ఇంకా కంప్లీట్ కావాలి. వీటికి కూడా ఎలక్షన్ జరుగుతారు. చాలా తక్కువ సంఖ్యలో జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల ఉన్నవే ఎక్కువ జనాభా ఉంటాయి, ఎక్కువ సంఖ్యలో మున్సిపాలిటీలు ఉంటాయి, జనాభా ఎక్కువ, ఓట్లు ఎక్కువ ఇక్కడే. ఈ ఎలక్షన్ కాకుండా బయట జరుగుతున్నాయి కాబట్టి కాన్సన్ట్రేషన్ ఎక్కువ అధికార పార్టీ చేసే అవకాశం ఉంది. దానికోసమే ముందుగా మున్సిపాలిటీ ఎలక్షన్ పెడుతుంది. కాబట్టి అధికార పార్టీ కొంత ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టి మొత్తం అన్ని సీట్లను గెలుచుకోవడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తుంది. అది ఎంతవరకు అయితే మరి ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. బీఆర్ఎస్ అయితేంది, బీజేపీ అయితే ఇక్కడ వాళ్ళు కొంచెం ఉత్తర తెలంగాణలో వాళ్ళ బీజేపీ ప్రభావం ఎక్కువ, వాళ్ళ ఎంపీలు ఎక్కువ. కాబట్టి వాళ్ళ ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టే అవకాశం ఉంది. దానివల్ల బీజేపీ ఎఫర్ట్స్ ఎక్కువ పెడితే అధికార పార్టీకి నష్టం జరుగుద్దా, బీఆర్ఎస్ ఎక్కువ నష్టం జరుగుద్దా అనేది ఎన్నికల ద్వారా చెప్పొచ్చు. బీఆర్ఎస్ ముందుకు వచ్చినప్పుడు, బీజేపీ ముందు వచ్చినప్పుడు పికప్ అయినప్పుడు నష్టపోవాల్సి వస్తుంది. అది కాంగ్రెస్ నష్టపోద్దా, బీఆర్ఎస్ నష్టపోద్దా అనేది పార్టీ గుర్తుపై జరిగే ఈ మున్సిపాలిటీ ఎన్నికలు కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కానీ ఓటర్ల విషయంలో మాత్రం ప్రలోభాలు కనిపిస్తున్నాయి, ఒక రకంగా బెదిరింపులు కనిపిస్తున్నాయి. మన సర్పంచ్ ఎన్నికల్లో అదొకసారి మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే నాయకులు కూడా ధన ప్రవాహం కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఖర్చు అయితే మాత్రం తట్టుకోలేనంత ఖర్చు కూడా పెరిగిపోతుంది. ఏకంగా మాకు డబ్బులు ఇవ్వట్లేదని కూడా నేతలను గల్లబట్టి అడిగే పరిస్థితి దానికి వచ్చింది. మున్సిపల్ ఎన్నికల్లో ఇది రిపీట్ అయ్యే అవకాశం ఉంటుందా? ఏ ఎన్నికలైనా డబ్బు ప్రభావం కామన్ అయిపోయింది. ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో కూడా గ్రాడ్యుయేట్లు అంటే డిగ్రీ చదివిన వాళ్ళు, మినిమం డిగ్రీ చదివిన వాళ్ళు కూడా మాకు పైసలు ఇవ్వండి, పైసలు ఇస్తే ఓటేస్తాం, 2000 ఇస్తే, 5000 ఇస్తే, గ్రాడ్యుయేట్లు, టీచర్లు కూడా అట్లా జరిగినాయి. అందరు అభ్యర్థులకు అనుభవాలు ఎదురైనాయి, రాజకీయ పార్టీలకు ఎదురైనాయి, చాలా మీడియాలో వార్తలు వచ్చినాయి. డబ్బులు ఇస్తే ఓటేస్తాం 2000, 3000. ఈ మామూలు ఓటర్ల పరిస్థితి పెద్ద మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు. అది డబ్బు ప్రభావం లేకుండా ఎలక్షన్ ఇప్పుడు అయ్యే పరిస్థితి కనపడతలేదు.
అందరూ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, కాకపోతే ఒక్కరికే ఓటేస్తున్నారు. ఓకే. కాబట్టి అది క్యాండిడేట్లు పార్టీలు ఆలోచించుకోవాల్సింది, ఎందుకంటే ఇద్దరు ముగ్గురు పైసలు ఇస్తున్నారు, ఓటు మాత్రం ఒకరికే ఇస్తున్నారు. ఓకే. వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చి అందరూ పంచుతున్నారు, కొంత ఎక్కువ తక్కువ కావచ్చు, ఒకళ్ళు 500 ఇస్తే ఒకళ్ళు 1000 ఇస్తారు, ఒకళ్ళు 2000 ఇస్తారు. కూడా గెలవట్లేదు అట్లా గెలవట్లేదు, మా డబ్బులు మాకు ఇవ్వని మళ్ళీ వెళ్ళి ఇదంతా పైసలు ప్రభావం చాలా ఎక్కువైపోయింది. దానికి దేశవ్యాప్తంగా కానీ ఇలా ఎన్నికల సంస్కరణలు రాజకీయ పార్టీలు ఆలోచించి ఆ నిర్ణయం తీసుకోవాలి తప్ప ఈ యొక్క ఎలక్షన్ కోసం డబ్బు ప్రభావం ఉండదు అనేది మనం చెప్పలేము, అది సాధ్యం కూడా కాకపోవచ్చు ఇప్పటికిప్పుడు. సరే, ఈసీ పైన ప్రతి ఎన్నికల్లోనూ కూడా విమర్శలు వస్తున్నాయి. ఈసీ సకాలంలో స్పందించట్లేదు, కొన్ని తప్పులు జరిగినా కానీ కొన్ని కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవట్లేదు, సకాలంలో నిర్ణయం తీసుకోకపోవడం వల్ల వేరే వారికి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందన్నట్టు కూడా ఇటు చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. ఎన్నికల సంఘం ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందా, సంస్కరణ జరగాల్సిన అవసరం ఉందా? మీరు ఏం గమనిస్తున్నారు, ఎలాంటి మార్పులు రావాలి? ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘం అయితే రాష్ట్ర ఎన్నికల సంఘానికి పరిమితిలో వాళ్ళకి అధికారాలు ఉన్నాయి, వాళ్ళకు పూర్తి స్థాయి అధికారాలు లేవు. ప్లస్ అధికారికంగా జరిగే కార్యక్రమాలు అంటే డబ్బులు పంచడం అనేది ఎక్కడ అధికారికంగా ఎవరు చెప్పరు, ఎక్కడ ఎవిడెన్సెస్ ఉండవు, ఆధారాలు లేనప్పుడు వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకోలేరు, వాళ్ళు ఇంటింటికి తిరగలేరు, ప్రతి చెప్పలేరు. అక్కడ ప్రతి ఊర్లో డబ్బులు పంపుతారని తెలుసు, కానీ ఎవరు పంపరు ఆ ఎవిడెన్సెస్, ఎవరు చెప్పడానికి ముందుకు రారు. అప్పుడు ఎన్నికల సంఘం స్వతహాగా ఏం చేయలేదు, వాళ్ళకున్న అధికార యంత్రాంగం అవుతుంది, వాళ్ళకున్న పరిధులు అవుతుంది, వాళ్ళకున్న చట్ట పరిధులు అవుతుంది, నిబంధనలు మార్గదర్శకాలు అన్ని ప్రకారం పనిచేయాల్సి వస్తుంది తప్ప వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి లేదు. మద్యం తాపించడం అవుతుంది, మద్యం తాపిస్తాడు, నేను మద్యం తాగుతాను అనుకున్నాడు, తాగినప్పుడు అది క్యాండిడేట్ పోస్తాడు అనేది ఎక్కడ ప్రూవ్ చేయలేం. ఆధారాలు ఉంటాయి, ఆధారాలు లేకుంటే వాళ్ళు యాక్షన్ తీసుకోలేరు, ఆ నిబంధనలు అంగీకరించవు. డబ్బులు పంపుతారంట, డబ్బులు పంపుతారు, ఎవరు పంచుతారు, ఎవరో అన్నోన్ క్యాండిడేట్ పంపుతారు, క్యాండిడేట్ వచ్చి డైరెక్ట్గా ఎక్కడ పంచడు, ఆ క్యాండిడేట్కు నాకు సంబంధం లేదన్నా కూడా మనం చెప్పలేము. నా క్యాండిడేట్ వచ్చి నేను ఎవరు నాకు తెలియదు, డబ్బు పంచుతాడని నాకు తెలియదు అని అనుకో, ఏం చేస్తే ఏం చేయలేము, ఆధారాలు ఉండేవి. దానికి ఆధారాలు లేనప్పుడు ఎన్నికల సంఘం కూడా ఏం చేయలేదు, ఎందుకంటే వాళ్ళకు పరిమితమైన అధికారాలు, పరిమితమైన నిబంధనలు ఉంటాయి. కాబట్టి ఇది ఉన్నది, దేశవ్యాప్తంగా దీని గురించి చర్చ జరిగి నిబంధనలలో మార్పులు వచ్చి ఎన్నికల సంఘమే అభ్యర్థుల ఖర్చు కూడా భరించాలనేది ఒక ప్రపోజల్ ఉన్నది. మొత్తం వాళ్ళకి ఏదైతే పాంప్లెంట్లు అయితేంది, జెండాలు అయితేంది, బ్యానర్లు అయితేంది, ఫ్లెక్సీలు అయితేంది, ఇవన్నీ ఖర్చులకు కూడా ఎన్నికల సంఘమే, కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి ఎన్నికల సంఘమే భరించాలి. దాని ద్వారా రాజకీయ నాయకులు ఎన్నికైన తర్వాత కూడా అవినీతి తగ్గుతుంది, అవినీతి పాల్పడరు, ఎన్నికల ఖర్చు కోసం కూడా కొంత అవినీతికి పాల్పడతారు, కొంత నిబంధనలను ఉల్లంఘిస్తారు, ఇవన్నీ జరుగుతున్నాయి అనేది ఉన్నది. అట్లా దేశవ్యాప్తంగా ఎన్నికల్లో నిబంధనల్లో మార్పు వస్తే కొంత అవకాశం ఉంది, కానీ ఇప్పటికిప్పుడు ఎన్నికల్లో డబ్బు మద్యం ప్రభావం తగ్గడం అంటే సాధ్యం కాదు. వచ్చే ఎన్నికల్లో ఓటరు ఎలా ఆలోచించాలి, తమ ఓటు హక్కు చాలామంది కూడా ఉపయోగించుకోవట్లేరు, అలాంటి వారికి ఏం సలహా ఇస్తారు? మున్సిపాలిటీలో, పట్టణాల్లో ఓటింగ్ పర్సెంటేజ్ చాలా తక్కువ, గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే ప్రతిసారి ఇది చర్చించుకుంటున్నాడు, వార్తలు రాస్తుంటాం. అర్బన్ ప్రాంతాలలో చదువుకున్న వాళ్ళు ఎక్కువ, ఉద్యోగస్తులు ఎక్కువ, ప్రైవేట్ ఉద్యోగులు ఎక్కువ, వ్యాపారులు ఎక్కువ, చిన్న వ్యాపారులు ఎక్కువ, అందరూ ఎక్కువనే చదువుకున్న. గ్రామీణ ప్రాంతాల్లో కంటే ఎంతో కొంత రాజకీయ చైతన్యం ఉంటుంది, మీడియా పట్ల అవగాహన ఉంటుంది, ఓటుకు విలువ తెలుస్తుంది, కానీ ఓటు వేయడానికి ఎవరికి రారు. ఓటు అంటే రాజకీయ నాయకుల పట్ల, రాజకీయ వ్యవస్థ పట్ల కొంత వైరాగ్యం అవుతుంది, ఒక్కొక్కరికి 2-3 ఓట్లు ఉండడం అవుతుంది, కొంత ఓటర్ లిస్టు కూడా చనిపోయిన వాళ్ళ పేర్లు తీసేయకపోవడం, అక్కడ ఇక్కడ ఓట్లు ఉండడం, వైరాగ్యం. రాజకీయ నాయకులు గెలిస్తే ఏం చేస్తారు, వాడేం చేస్తారు, వీడేం చేస్తారు అనేది తిట్టుకోవడం తప్ప, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం తప్ప, వాళ్ళకి నచ్చిన క్యాండిడేట్ కానీ నోటాకు ఓటే కానీ ఏం చేయరు, తిట్టడం ఒకటి ఉంటుంది. ఫేస్బుక్లలో, సోషల్ మీడియాలో తిడుతూ ఉంటారు రాజకీయ నాయకులు, కానీ ఓటు మాత్రం వేయరు, వాళ్ళ బాధ్యత నిర్వహిస్తున్నారు. తిట్టడం అనేది ఒకటి సోషల్ మీడియా ద్వారా చేస్తే ఓటింగ్ పర్సెంటేజ్ పెరగాల్సిన అవసరం ఉంది. పట్టణాల్లో చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు అయితేంది, ఉద్యోగులు, నిరుద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, చిన్న చిన్న వ్యాపారులు, వీళ్ళంతా తెలుసు, ఓటు విలువ తెలుసు, ఓటు ఎంత అవసరం తెలుసు. పట్టణాల్లో ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువ అవుతుందని తెలుసు, కానీ ఓటింగ్కి మాత్రం రారు. ఓటింగ్ రాకపోవడం అనేది మంచిది కాదు, నోటాకైనా ఓటేయచ్చు, లేకపోతే వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఎవరైనా ఎన్నికల్లో నిలబెట్టవచ్చు. ఇవన్నీ ఏం చేయకుండా వ్యవస్థను తిట్టినంత మాత్రాన ఫలితం ఉండదు, వాళ్ళే నిలబడవచ్చు, వాళ్ళకు దగ్గర ఉన్న వాళ్ళు మంచిగా అయినట్టు అనుకున్నాం నిలబెట్టవచ్చు, లేకపోతే నోటాకు ఓటేయచ్చు. కానీ ఓటేయండి, ఏదో ఎవరికో ఒకరికి ఓటేయండి, ఓటాకు వినియోగించుకోండి, ఓటింగ్ పర్సెంటేజ్ పెంచండి. ఓటేసి నువ్వు తిట్టడం అనేది చేయాలి, కానీ ఓటు వేయకుంటేనే తిట్టి వ్యవస్థలో మార్పు రావట్లేదు, అవినీతి, దోపిడీదారులు, వాళ్ళు వీళ్ళు అంటే ఏం ఫలితం ఉండదు. పట్టణాల ప్రజలు కొంత ఆలోచించాలి, ఓటింగ్ పర్సెంటేజ్ పెరగాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మొత్తంగా సర్పంచ్ ఎన్నికల తర్వాత మాత్రం ఎంపీటీసీ ఎన్నికలు ఉంటాయని చాలామంది అనుకున్నారు, కానీ మున్సిపల్ ఎన్నికలు ఉండబోతున్నాయంటూ కూడా సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్నారు. అలాగే
చాలా అంటే ఈసారి అంటే సర్పంచ్ ఎన్నికలతో పోలిస్తే మాత్రం చాలా పరిమిత స్థానాలు ఎమ్మెల్యేల చేతిలో ఉండడంతో గెలిపించుకోవడానికి ఫోకస్ పెట్టడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మున్సిపల్ ఎన్నికలు కూడా పార్టీ గుర్తుతో జరిగే ఎన్నికలు కాబోతున్నాయి. దాంతో ప్రధాన పార్టీల మధ్య తీవ్రంగా అయితే పోటీ ఉంటుంది. ఇదే నేపథ్యంలో అధికార పార్టీకి అయితే మాత్రం ఎక్కువగా కూడా ఎడ్జ్ ఉంటుంది, ఫోకస్ చేయడానికి కూడా అవకాశం అయితే ఉంటుందని కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఓటర్లు అయితే మాత్రం తమ తీరు మార్చుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని మెసేజ్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే బదులు మీరే ఎందుకు ఓటు వేయట్లేదు, గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ ఎక్కువగా నమోదవుతుంది. అలాగే అర్బన్ ప్రాంతాల్లో ఎక్కువగా చదువుకున్న వాళ్ళు కూడా ఓటింగ్కు దూరంగా ఉంటున్నారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. నచ్చకపోతే నోటాకైనా ఓటేయాలి, కానీ ఓటు హక్కు మాత్రం వినియోగించుకోవాలంటూ కూడా సీనియర్ జర్నలిస్ట్ గారు చెప్పిన సందర్భం అయితే కలుస్తుంది. ఇది మొత్తంగా దిశ టీవీతో ప్రత్యేకమైన ఎన్నికలపై ఇచ్చిన వారి ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి ఇంటర్వ్యూల కోసం అయితే మీరైతే మాత్రం దిశ టీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా యొక్క వీడియోలో మీకు ఎలాంటి సందేశాలు ఉన్నా కానీ మీ యొక్క కామెంట్ రూపంలో తెలిపే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.